అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో మీకు చూపించబోయేది ఎంతో హెల్దీ అయిన సమ్మర్లో స్పెషల్గా తాగే జొన్న పిండితో జావా తయారు చేసుకోవడం చూపిస్తాను. మామూలుగా జొన్న పిండిలో నీళ్లు కలిపి పోసేసుకొని ఉడికించుకోవడమే కదా అనుకుంటున్నారు కదా, అట్లా కాదు. నేను ఇప్పుడు చూపించబోయేది కొంచెం వేరేగా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. ఇది కూడా మామూలుగా సమ్మర్లోనే అని కాదు, ఉట్టప్పుడు కూడా వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇట్లా జొన్న జావా చేసుకుంటే బాగుంటుంది. ఇది తయారు చేసుకునే విధానం ఏందనేది మొత్తం కూడా ఇప్పుడు చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. మామూలుగా ఈ జొన్న జావా ఏంటంటే జొన్న పిండితో చేసుకుంటాము. అయితే మీ దగ్గర ఇప్పుడు అవైలబుల్గా జొన్నలు లేవు, మేము జొన్న పిండితో చేసుకుంటామంటే బాగుంటుంది, చేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు చూపించిన విధంగా చేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. జొన్నలను తీసుకొని మంచిగా కడిగేసిన తర్వాత ఇట్లా ఒక 5 to 6 hours నానబెట్టుకోవాలి. ఇవి ఒక 5 hours నానిన జొన్నలు. ఇప్పుడు ఇవి అంటే ఒక 5 hours నానినాయి కాబట్టి నీళ్ళలో ఆ నీళ్లు తీసేసి ఫ్రెష్ నీళ్ళతో కడిగేసి ఇట్లా స్ట్రైనర్లో వేస్తే ఒక 2 నిమిషాల్లో నీళ్లు పోతాయి. తర్వాత ఏదైనా బట్ట పైన పెట్టి ఆరేసుకోవాలి. ఫ్యాన్ కింద అయినా సరే, లేదంటే ఎండలో అయినా సరే. ఎండలో పెట్టుకుంటే కూడా ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక 2-3 hours మంచిగా అంతా జొన్నలన్నీ మంచిగా ఎండుతాయి. తర్వాత వీటిని మామూలుగా ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు పిండి గిన్నెలో ఇచ్చి పట్టించుకోవచ్చు. నేను కొంచెం కొంచెమే చేసుకుంటా కాబట్టి ఇంట్లోనే చేస్తున్నా. ఇంట్లో గ్రైండ్ చేసేస్తా మిక్సీ జార్లో వేసి. మీకు కావాలంటే మరీ పిండిలాగా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం మనకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ, అట్లా రవ్వలాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను కొంచెం రవ్వలాగానే చేసిన, మరీ పిండి అంటే మా ఇంట్లో అంత ఇష్టపడరు. ఇట్లా తయారు చేసుకున్న పిండిని మనం కొంచెమే ఉందనుకోండి బయట పెట్టుకొని రోజు వాడుకుంటాం కదా జావా కోసము, బయట పెట్టుకోవచ్చు. లేదు మేము రెగ్యులర్గా చేయము, అప్పుడప్పుడు మాత్రమే చేస్తాము, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. తర్వాత ఈ జొన్న జావాకి శనగలు వేసుకుంటాం మా దగ్గర. ఇది ఆప్షనల్, టోటల్గా మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. అంటే మామూలుగా ఇట్లా స్ప్రౌట్స్ లాగా మొలకలు వచ్చినాయి ఏం కాదు, మామూలు శనగలే వేసుకుంటాము. కాకపోతే నా దగ్గర ఇట్లా మొలకలు వచ్చిన శనగలు ఉన్నాయి. అంటే ఒకరోజు ఫస్ట్ రోజు అంటే మామూలు శనగలు వేసుకుంటాం, తర్వాత అవి మొలకలు వచ్చి ఉంటాయి కదా, అట్లనే ఒక 1 week వాడుకుంటాం అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని. తర్వాత చూసిరు కదా, ఈ జొన్న రవ్వలో కొంచెం నీళ్లు పోసుకొని కలిపి పెట్టేయాలి. అయితే ఇది ఒక 4 teaspoons తీసుకున్నా నేను. 4 teaspoons తీసుకుంటే ఇద్దరికి సరిపోతుంది. ఇక్కడ మామూలుగా ఈ అంబలి చేసుకోవడానికి అందాజతోనే నీళ్లు పోసుకుంటాము. కాకపోతే నేను రోజు చేస్తున్నా కాబట్టి మీకు ఎవరికైనా కొత్తగా చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చూపిస్తున్నా. ఒక 1.5 glass వాటర్ సరిపోతాయి. 1.5 glass వాటర్ పోసుకొని తర్వాత ఈ నీళ్లు కొంచెం వేడైన తర్వాత ఈ శనగలు ఉంటాయి కదా, ఈ శనగలను వేసి ఉడికించుకోవాలి. ఉడకడం అంటే మరీ మెత్తగా ఏం అవసరం లేదు. ఒక 1 minute ఆల్రెడీ నానిన శనగలే కాబట్టి 1 minute ఉడికిపోతాయి. మా దగ్గర అయితే రాగి జావా కానీ ఈ జొన్న పిండి జావా కానీ అన్నిట్లో కూడా శనగలు వేసుకుంటాము. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే అది స్కిప్ చేసి నెక్స్ట్ ఈ నీళ్ళలోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ శనగలు కొంచెం ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న జొన్న రవ్వ వేసేసుకోవాలి. అంటే మీ దగ్గర జొన్న పిండి ఉంటే ఆ జొన్న పిండి వేసేసుకోండి. ఇట్లా మా దగ్గర ఏంటంటే శనగలు లేకుండా అసలు అంబలి చెయ్యరు. అందుకోసం అంటే మాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు కాబట్టి వేసుకుంటున్నాము. ఇట్లా అంబలి తాగుతూ శనగలు తింటుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ప్లస్ హెల్దీ కూడా కదా శనగలు తినడము. మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా కూడా శనగలు ఇట్లా జొన్న పిండి ఇవన్నీ కూడా మనకి హెల్దీగా ఉంటాయి కాబట్టి అట్లా ట్రై చేయండి మీరు కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక 1/2 minute ఉడికిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇక్కడ మీకు వాటర్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. ఒక రోజు చేసుకున్నారంటే రెండో రోజు మీకు అర్థమవుతుంది మీరు కొంచెం పల్చగా తాగాలనుకుంటున్నారా. కొంతమందికి మరీ పల్చగా ఉంటే ఇష్టపడరు, అట్లా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు నేను సాల్ట్ కొంచెం వేసినా కదా, తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకున్నా అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది కొంచెం చల్లారితే మళ్ళీ గట్టిగా అవుతుంది. అంటే జస్ట్ కొంచెం ఉమ్మగిలాలే, పక్కకు పెట్టేద్దాము. మరీ చల్లగా అయితే కూడా ఈ అంబలి అంత టేస్ట్గా ఉండదు, వేడివేడిగానే తాగండి. ఇంకా దీంట్లోకి మజ్జిగ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇద్దరికి సరిపడా పెరుగు తీసుకొని మజ్జిగ చేస్తున్నా. మజ్జిగ అంటే మరీ నీళ్ళలాగా చేసుకోకండి, మామూలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన జావా ఉంది కదా, దాన్ని మనం గిన్నెలో పోసేసుకొని ఇంకా దాంట్లోకి మజ్జిగ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, మళ్ళీ మనం మజ్జిగ పోసుకున్న తర్వాత కొంచెం పల్చగా అవుతుంది. మీకు గట్టిగా అనిపించింది అనుకోండి నెక్స్ట్ డే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి. పల్చగా అనిపించింది అనుకోండి కొంచెము ఈ జొన్న పిండి ఎక్కువ వేసుకోవాలి. అంతే, ఈజీగా చేసుకోవచ్చు, హెల్దీగా ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే మనకి మంచిది హెల్త్కి కూడా.
ఇట్లా జొన్నపిండి జావనే కాకుండా రాగి పిండితో చేసుకోవడం కూడా మన ఛానల్లో ఉంది. ఇట్లా జొన్న రవ్వతో జావా అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టము. సూపర్ ఉంది శైలు, సూప్ లాగా ఉంది, మొత్తం సేమ్ టేస్ట్, సూప్ టేస్ట్ వచ్చింది. శనగలు కూడా వేసినట్టున్నావా దీంట్లో? సూపర్.